ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏమంటే 1008 అంటే 1008 శివలింగాలు ఇక్కడ మనం వచ్చేసిందనో ఈ రోడ్డుకి పోయే రూట్లో వస్తుంది. అంటే సేలం నుంచి ఎగ్జాక్ట్గా 12 కిలోమీటర్ల దూరం వస్తుంది. అక్కడ వచ్చేసిందనో కింద వచ్చేసిన 1008 శివలింగాలు ఉన్నాయి. చూడండి మీరు, ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నేను చూపించాను, కోట్లింగాలు చూపించాను కదా, కోట్లింగాలు. ఆ తర్వాత వచ్చేసిందనో అంత పెద్ద మొత్తంలో ఈ 1008 శివలింగాలు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏమంటే ఇక్కడ మన కెమెరాకి అది వాయిస్ రికార్డింగ్ ఉంటుంది కదా, బ్లూటూత్ ఇది. సో నాకు నా దగ్గర ఉన్నటువంటి ఎక్స్టర్నల్ వాయిస్ రికార్డ్ మైక్ తెగిపోయింది వైరు. సో అందువల్ల మీకు వాయిస్ డిస్టర్బెన్స్గా రావచ్చు. ఆ తర్వాత వచ్చేసింది మీకు క్లారిటీగా వాయిస్ రాకపోవడం కానీ, ఈ గాలి ఎక్కువ రావడం కానీ అలాంటివి జరగచ్చు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఇక్కడ కోయంబత్తూరుకి వెళ్ళిన తర్వాత ఏదైనా వైర్ కొనుక్కుంటాను, అదే ఎక్స్టర్నల్ వాయిస్ రికార్డ్ అది కొనుక్కుంటాను. ఇప్పుడేమంటే అది సడన్గా తెగిపోయింది. ఇందాక మ్యూజియంలో వీడియో తీస్తామంటే అలా తెగిపోవడం జరిగింది. మీరు చూడొచ్చు కదా, ప్రతి ఒక్క శివలింగానికి ఎదురుగా కూడా ఒక నంది ఉంది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, 1008 శివలింగాలు ప్రతిష్ఠించాలంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మామూలుగా దేవాలయంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలంటేనే చాలా కష్టమవుతుంది, చాలా వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి విషయం ఇది. బట్ ఏమంటే ఈ దేవస్థానం వాళ్ళు 1008 శివలింగాలు ప్రతిష్ఠించాలా అనేసి ప్రతిష్ఠించారు. తర్వాత ఏంటంటే ఈ దేవాలయానికి 1008 శివలింగాలు అనేసి పేరు వచ్చింది. చూడండి ఎలా ఉందో. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కదా, త్రిమూర్తులు. వాళ్ళల్లో వెంకటేశ్వర స్వామి ఆయన దేవాలయాన్ని అక్కడ నిర్మించడం అంటే కట్టారన్నమాట. అక్కడ అది నాకు తెలిసి ఇది రీసెంట్గా కట్టింది అనుకుంటా. ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కన్స్ట్రక్షన్ చూస్తేనే అర్థమవుతుంది. చూడండి ఇది ఎలా ఉంది దేవాలయం ఏంటి కదా. వెంకటేశ్వర స్వామి దేవాలయం క్లోజ్ చేశారు వాళ్ళు. అంటే సాయంత్రం వచ్చేస్తుందో 5 గంటలకు తెరుస్తారంట. మామూలుగా ఇక్కడ అన్ని టైమింగ్ అలానే ఉంటుంది. నేను ఆల్రెడీ చూశాను కదా, లాస్ట్ నా 4 or 5 వీడియోస్ కూడా అలా 5 o'clockకి వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. శ్రీ మహావిష్ణువు శేషపావనంపై కూర్చొని ఉన్నట్లు చూపించారు ఆ దేవాలయాన్ని. దేవాలయ గోడల మీద అంటే అక్కడ అలా మలచడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, కన్యాకుమారి నేషనల్ హైవే పక్కన ఉంది దేవాలయం ఇది. 1008 అంటే 1008 శివలింగాలు ఉన్నటువంటి దేవాలయం అనేసి గూగుల్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ చూసారా మీరు, యజ్ఞయాగాలు అంటారు కదా, ఆ యజ్ఞయాగాలు ఏంటివైనా చేయాలనుకుంటే ఈ ప్లేస్లో చేస్తారనమాట. అంటే వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఎదురుగా ఉంది ఇది, ఇలా యజ్ఞయాగాలు చేసేది. శివలింగాలు మొత్తం ఏం జరిగిందంటే ఆ 1008 శివలింగాలు వచ్చేసిందో కేవలం 2 లైన్లో, అంటే పెద్ద లైన్ 2 లైన్లోనే మొత్తము 1008 శివలింగాలను కూర్చోబెట్టేశారు. ఆ శివలింగం పైన వచ్చేసి చిన్నపాటి గోపురం కట్టారనమాట. అంటే ఎండకుండా శివుడు తడుచుకోకుండా అలా నిర్మించడం జరిగింది. ఇదేబ్బా 1008 శివలింగాల దేవస్థానం. అండ్ పైన కూడా ఇంకా ఏదో గుడి ఉంది. ఇక్కడ వచ్చేసిందను, వెరీ సారీ. చూడండి పెద్ద లైన్ ఉంది కదా, ఆ లైన్లో చూపిస్తాను మళ్ళీ శివలింగాలు మీకు. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది గుడి క్లోజ్ చేస్తారు. ఏం చూపించాలో అర్థం కాలేదు నాకు, అయినా పర్లేదు. మీరు చూడండి, నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మీకు ఒక దేవాలయం చూపిస్తాను కదా, నిజంగా చెప్తున్నాను,
ఆ దేవాలయం ఏదో కూడా నాకు తెలీదు, ఎందుకంటే మొత్తం తమిళ్లో రాశారనమాట ఆ దేవాలయం ఏంటి అనేసి. అట్లీస్ట్ ఇంగ్లీష్లో కొద్దిగా రాసినా సరే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేను అనుకుంటుండేది ఏంటంటే శ్రీరాముడు అనుకుంటున్నా. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను కదా, అక్కడ ఒక దేవాలయం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయము. తర్వాత నాకు తెలిసి ఈ దేవాలయం ఉంటే మ్యాక్సిమం శ్రీరాముని దేవాలయం ఉంటుంది, అక్కడ సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళు ఉంటారు అనేసి నాకు చిన్న అవగాహన. నెక్స్ట్ చూడండి, పైన వచ్చేసింది శివలింగాన్ని మళ్ళీ ఒక లైన్ అనమాట. నేను చెప్పాను కదా పెద్ద లైన్ ఉంది అనేసి, ఆ లైన్లో ఇలా 1008 శివలింగాలు ఉండడం జరుగుతూ ఉంది. మీరు చూడొచ్చు వీడియోలో. ఈశ్వరుడు వచ్చేసింది లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రోజు భృగు మహర్షి శాపం వలన భూమి మీద ఉండేటువంటి భక్తులు, అంటే కలికాలం అని కాదు, ఈ భూమి మీద భక్తుడు ఎవరైనా సరే ఈశ్వరుని దర్శించుకోవాలంటే ఒక లింగ రూపంలోనే దర్శించుకోవాలంటారన్నమాట. సో అలా ఏం జరిగిందంటే ఈరోజు మనమందరం కూడా ఈశ్వరుని ఇలా ఈ విధంగా దర్శించుకోవడం జరుగుతూ ఉంది. సో చూడండి, ప్రతి ఒక్క శివలింగానికి కూడా ఇట్లా చిన్నపాటి మందిరాలు నిర్మించుకుంటూ వెళ్ళారనమాట. అంటే ఒక్క మందిరం కలుసుకోకుండా ఇటు సైడ్ అలా నిర్మించేశారనమాట. ఇక్కడ చూడండి, మీకేంటంటే రైట్ సైడ్ వచ్చేసిన అన్ని మందిరాలు కలిపేశారనమాట. పైన అన్ని మందిరాలు కలిపేసి కింద శివలింగాలను కూర్చోబెట్టారు. తర్వాత ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఏం చేశారంటే విడగొట్టేశారనమాట. ఒక్కో విగ్రహానికి వచ్చేసి పైన చూడండి మీరు, ఒక్కో విగ్రహానికి వచ్చేసి ఒక్కో లింగాన్ని ఇలా పెడుతూ వచ్చారనమాట. అలా పెట్టడం వల్ల అది ఏంటో మళ్ళీ వారి సాంప్రదాయం, అది అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది.